రోహిణి అయితే చాలా తెలివిగా ఆలోచించి అంటే వెనకొచ్చిన కోడల్ని చూసుకుంటుంది, నన్ను చూసుకోదేమో అని చెప్పని మళ్ళీ నా గురించి అంతా ఎత్తుతుందేమో అని చెప్పని 5,000 అయితే 50 రూపాయలు మార్చి అవైతే తీసుకొచ్చి ప్రభావతి దగ్గర మీ పాకెట్ మనీకి ఇస్తున్నాను అంటే ఇంకా నా నుంచి మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని చెప్పనేటప్పటికి ఇలా మనోజ్ కూడా అయితే వస్తాడు. వచ్చి ఇంకా వాళ్ళ అమ్మకి డబ్బులు ఇవ్వడం చూసి ఆ డబ్బుల కోసం అయితే ఇంకా వెనక చుట్టూరే తిరుగుతూ అమ్మ నాకు ఇంకా ఉద్యోగం రాలేదు కదా అని చెప్పి కాకపట్టి ఎంతో కొంత డబ్బులు అయితే తీసుకుంటాడు. నువ్వు ఆ పార్కు చుట్టూ తిరగడం మానేసి ఈ విషయం కానీ బాలుకు కానీ తెలిసిందంటే డైనింగ్ టేబుల్ని కోటుగా చేసి నిలబెడతాడు మన ఇద్దరిని అని చెప్పని అంటుంది. ఇంకా ఇలా బాలు అయితే వస్తే నాన్న అన్నం తిన్నావా అని చెప్పని సత్యం అయితే అడుగుతాడు. తిన్నానరా, నువ్వు కూడా తినేసి అంటే ఇలా మీనా వచ్చి అర్జెంటుగా మీతో మాట్లాడాలి రాండి అని పైకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఇంకా చూసారా మీరు తను తలుపు పెట్టేస్తుందంటే వాళ్ళిద్దరు తలుపు వేసుకున్నారు, నీకేం ఇబ్బందిగా ఉందా, అన్నీ మూసుకొని ఉండు అంటాడు. అప్పుడు ఏం మూసుకోవాలంటే నోరు మూసుకొని ఉండు అని చెప్పని అయితే సత్యం అంటాడు. అప్పుడు మీనా బాలు అయితే ఎందుకు పాకెట్ మనీ మనం కూడా ఇద్దాము అత్తయ్యకి అని చెప్పనేటప్పటికి లేదు దీంట్లో ఏదో కిటికుంది అని చెప్పని అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా బాలు అయితే కారుకి వెళ్తూ ఉంటే ఆ ప్రభావతి ఆపి నీతో ఒక విషయం మాట్లాడాలంటే తనకి ట్రిప్ ఉందా అంటే పోనివ్వండి అత్తయ్య అని చెప్పని మీనా కూడా అంటుంది. మీరు ఈ క్షణమే ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పని మాట్లాడుతుంది. మీనా కానీ బాలు కానీ అయితే ఏం అర్థం కాదు. అప్పుడు ఈ లోపల సత్యం కూడా అయితే వస్తాడు. నాన్న అమ్మ ఏమంటుందో చూస్తున్నావా అని చెప్పనంటే అవునరా నేను నీతో పడలేకపోతున్నాను, ఈ రోజే మీరు ఇల్లు మారాలి అని చెప్పని సత్యం కూడా అయితే చెప్పేటప్పటికి మంచిగా ఉన్న మావికి కూడా ఇలా మారిపోయాడు ఏంటి అని చెప్పనని మీనా అయితే అనుకుంటుంది. బాలు అయితే ఇంకా సత్యం నోట్ల నుంచి ఆ మాట వచ్చేసరికి నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోవట్లేదు నాన్న, అసలు మీ ఇల్లు ఎందుకు మారాలి అని చెప్పనంటే ఇంకా రవి శృతి కూడా అందరికీ షాక్ అనమాట ఆ మాట. అప్పుడు ఇంక ప్రభావతి అయితే చాలా ఇంకా సత్యం కూడా ఆ మాట చెప్పేటప్పటికి ఇంకా సత్యం కూడా తనేమనుకుంటాడు ఇంట్లో నుంచి అన్న వెళ్తే తన మనశ్శాంతిగా ఉంటుందని సత్యం అనుకుంటాడు.